ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమున మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంతనూ నమ్మదగిన దేవుడు, ఆయన చాలిన దేవుడై ఉన్నాడు, దయగలిగిన దేవుడై ఉన్నాడు, కృపా కనికర సంపన్నుడై ఉన్నటువంటి దేవుడు. ఈ పరిశుద్ధ దిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించి మరొక పరిశుద్ధ దినంను ఈ 2025 సంవత్సరము ఒక ఆఖరి పరిశుద్ధ దినం అనగా మన జీవితంలో దాదాపుగా 362 దినములు గడిచిపోయి ఉన్నాయి. ఈ నూతన దినంన మరొక పరిశుద్ధ దినము, ఈ 52వ పరిశుద్ధ దినంన దేవుని యొక్క సన్నిధానంలోకి మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడే తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంతనూ నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అయితే ఈ యొక్క పరిశుద్ధ దిన ప్రత్యేకంగా ఈ ఆఖరి 2025 సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దిన ఒక వాక్కు చేత మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. అది ఏమిటంటే క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటి, క్రైస్తవ కుటుంబంలో ఏది కొరవడిగా ఉన్నది. ఈ ఆఖరి పరిశుద్ధ దిన ఈ యొక్క కొరవడిని మనం సరిచేసుకుని నూతన వస్త్ర కాలంలోకి మనం ప్రవేశించినట్లయితే మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క వాగ్దానములు నెరవేర్చబడతాయి. ఆ దేవుని క్రైస్తవ కుటుంబంలో దేవుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఏది మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాలు కొన్ని తెలుసుకొని దేవుడిచ్చేటువంటి నూతన వస్త్ర కాలంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి కూడా కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూసినట్లయితే క్రైస్తవ కుటుంబంలో మొదటిగా ఉండవలసింది ఏమిటి అని యెహోషువ గారు అంటూ ఉన్నాడు. యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం మనము అనేకమైన వాటిని మనం సేవిస్తుంటాం. మన మాటల్ని మన ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉంటాం. మన క్రియల ద్వారా ఇతరులని ప్రభావితం చేసేవారుగా ఉంటాం, లేకపోతే మన నడవడిక ద్వారా ఇతరులని ప్రభావితం చేసేవారుగా ఉంటాం, లేకపోతే మన జీవిస్తున్నటువంటి జీవితము ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అయితే యెహోషువ గారు ఒక ప్రభావితమైనటువంటి మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ మాట ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది, యెహోవాను సేవించుటే అనేది ఆయన దృష్టికి ఏమని అంటున్నారు అక్కడ, మీ దృష్టికి కీడని తోచినల్లా మీరు ఎవరిని సేవించెదరో అంటే యెహోషువ గారి యొక్క దృష్టిలో ఒక మేలైనది ఏమిటో ఆయన కనుగొన్నాడు, ఒక విలువైనది ఏమిటో ఆయన కనుగొన్నాడు. ఏది తన కుటుంబంలో ఆవశ్యకత ఉన్నదో ఆయన తెలుసుకొని ఉన్నాడు. అందుకని ఆయన దాన్ని ఒక మాదిరికరంగా ఆ యొక్క ప్రజలందరికీ చూపించడం కొరకు ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో, అమోరీల దేశంలో మీరు సేవించుచున్నారే వారి దేవతలు మీరు సేవించెదరో నేడు మీరు కోరుకొనడి. ఇక్కడ 2 విషయాలు ఆయన మాదిరికరమైనటువంటి మాటలు చెప్పే ముందుగా 2 మాటలు తన ప్రజలందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకనంటే ప్రజలు ఎప్పుడు కూడా చెడుని చాలా తొందరగా అలవర్చుకుంటారు, మంచిని చాలా లేటుగా వారు గ్రహిస్తూ ఉంటారు. అయితే ఆయన హెచ్చరిస్తున్నారు, ఆయన తెలియచేస్తున్నారు, ఆయన వారికి బోధిస్తున్నారు. ఏమని అంటున్నారని తెలుసా, ఇక్కడ 2 విషయాలు ఆయన తెలియచేస్తున్నారు. మీ దృష్టికి కీడని తోచిన ఎల్లా మీరు ఎవరిని సేవించెదరో అని అంటూ, నది అద్దరణ అనగా ఐగుప్తు దేశం అద్దరణ మీరు ఎవరిని సేవించి ఉన్నారో, అదేవిధంగా అమోరీల దేశంను మీరు ఎవరిని సేవించున్నారో అది మీరే ఏది ఎన్నుకోవాలో అది మీరు తెలుసుకొనండి అని అంటూ, మీరు ఎవరిని సేవింప కోరినో
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదనని చెప్పాను అని అనెను. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరం ఆఖరి దినంలోకి మనం వచ్చున్నాం కదా. కేవలం ఇంకా మన మధ్య 72 గంటలు మాత్రమే ఉన్నది. ఈ 72 గంటలు ముగియక ముందే మనం ఎవరిని సేవించాలో, ఒకవేళ ధనాన్ని మనం సేవించే వరకు ఉన్నామా, లేకపోతే ఒకవేళ మన మంది మార్బలాన్ని చూసుకొని సేవించే వరకు ఉన్నామా, లేకపోతే మన భర్తను చూసుకొని మనం సేవిస్తూ ఉన్నామా, మన భార్యని చూసుకొని మనం సేవించే వరకు ఉన్నామా, లేకపోతే మన బిడ్డని చూసుకొని మనం సేవించే వరకు ఉన్నామా, లేకపోతే మనకున్న ఆస్తి పాస్తులను చూసుకొని సేవించే వరకు ఉన్నారా, లేకపోతే మన ఒక వ్యక్తిని, ఒక బొమ్మని, ఒక విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని సేవించే వరకు ఉన్నామా? అయితే మీరు అమోరీల వలె ఆ నదికి ఆవలన ఉన్నటువంటి ఆ పోత పోసిన విగ్రహంలో సేవించుతారా, లేకపోతే అమోరీల దేశంలో మీరు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో మీరు సేవిస్తున్నటువంటి వారు ఉన్నారా? నేనైతే, అంటే నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవించదము అని యెహోషువ గారు అంటున్నారు. ఈ పరిశుద్ధ దినమున నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ దినము 52 పరిశుద్ధ దినాలు ప్రతి సంవత్సరంలో మనకు వస్తుంటాయి కదా. ఈ 52 పరిశుద్ధ దినాల్లో నువ్వు దేనికి ప్రాముఖ్యతనిచ్చున్నావు? దేవుని సన్నిధానానికి ప్రాముఖ్యత ఇచ్చున్నావా, లేకపోతే నీ యొక్క సొంత వారికి ఇవ్వవద్దు అని నేను అన్ను, కానీ పరిశుద్ధ దినం అనేది నాది అని ఆయన చాలా కళాఖండిగా ఆయన ఆజ్ఞని ఇచ్చున్నారు కదా. మనం చూసినట్లయితే మన పితరుడైనటువంటి మోషే గారికి ఆయన ఇచ్చున్నారు కదా, సినాయి పర్వతంలోకి 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవాతి దేవుడే ఆయనే దిగి వచ్చి ఆయన చేతి హస్తముల చేత ఆ శిలా ఫలకల మీద ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి చూసారా. విశ్రాంతి దినము నాది అని అన్నారు. ఆ విశ్రాంతి దినాన్ని మనము దొంగిలించే వరకు ఉన్నాము. అంటే మనం ఒక దొంగలం అయిపోయామా? ఈ పరిశుద్ధ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. దొంగల వలె మనం ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నారు. ఆయన బిడ్డలమైన మనము యూదా గోత్రపు సింహపు పిల్లల వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఎవరిని సేవిద్దాం? ఈ నూతన వస్త్రంలోకి పడకముందే వీ హ్యావ్ టు టేక్ వన్ కమిట్మెంట్. మనం ఒక వాగ్దానాన్ని మనం తీసుకోవాలి. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? దేవా, నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా స్థితిగతులు ఎలా ఉన్నా, నేను మాత్రము మిమ్మల్ని పూజిస్తా, మిమ్మల్ని ఆరాధిస్తా, మీకే ప్రథమ స్థానం ఇస్తా, మీ సన్నిధానంలో సమయాన్ని గడుపుతా అని మనం ఎప్పుడైతే ఒక వాగ్దానాన్ని, ఒక కమిట్మెంట్ అనేది మనం తీసుకుంటామో, ఆ కమిట్మెంట్ని స్థిరపరచువాడు ఆయనై ఉన్నాడు, ఆయన బలపరచువాడు ఆయనై ఉన్నాడు, ఆయన నడిపించువాడై ఉన్నాడు, ఆయన నీ పట్ల కార్యమిచ్చేవాడై ఉన్నాడు. దానికి కావాల్సిన శక్తి సామర్థ్యతలు కూడా నువ్వు ఎప్పుడైతే స్థిరపరచుకొని ఒక కమిట్మెంట్తో ఉంటావో దాన్ని బలపరచువాడై ఉన్నాడు. ఈ విషయం నువ్వు గమనిస్తున్నావా? అందుకనే ఇక్కడ యెహోషువ గారి యొక్క మాటల్ని మూల వాక్యంగా చూసుకొని వేటిని ఈ నూతన సంవత్సరంలో మనం అలవర్చుకుందామో, ఈ పాత చినిగిపోయిన గుడ్డ, అంటే గడిచిన కాలం అంతా కూడా మనం జీవించిన ఈ పాప రోత జీవితాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ఆత్మీయ వస్త్రంతో మనం ముందుకు వెళ్దాం. ఈ ఆత్మీయ వస్త్రము మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నట్లయితే, ఒక వాగ్దానంతో తీసుకున్నట్లయితే, ఒక స్థిరమైన పునాదుల మీద మనం తీసుకున్నట్లయితే సంవత్సర అంతం వరకు కూడా ఆ వాగ్దానం మీద నిలబడేటువంటి బాధ్యత దేవుడు మనకిస్తాడు. మొదటిగా ఆయన చేస్తున్నది యెహోషువ గారు, మేమైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అంటున్నాడు. అయితే సేవించాలి అని అంటే కొన్ని లక్షణాలు అనేది మనకు కావాలి. ఆ లక్షణములు లేకుండా మన దేవుణ్ణి, దేవా మీ పాద సన్నిధిలో ఉన్నాను అని అంటే అది సరిపోదు. మనకి కొన్ని లక్షణాలు అవసరతై ఉన్నాయి, అవి ఆవశ్యకత ఉన్నాయి. మన ఆత్మీయ జీవితం బలపరచబడాలన్నా, మన దైనందిన జీవితం ఈ రాబోతున్నటువంటి 365 దినములు మనం ఎదుర్కోవాలన్నా మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? కొన్ని లక్షణముల మీద మన కమిట్మెంట్ మనం తీసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమిటి ఆ కమిట్మెంట్లను మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి దినం మొదలుకొని, ఒకవేళ ఇప్పటి వరకు మనకి ఇందులో మనం తప్పిపోయి ఉంటే, మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ఏమిటో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి
అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ఫస్ట్ కమిట్మెంట్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ కమింగ్ ఇయర్, ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ది ప్రేయర్. ప్రార్థనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో భారములు ఉన్నాయి, ఎన్నో చింతలు ఉన్నాయి, ఎన్నో వ్యధలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. ఇగో ఆయన ముందే శత్రువులు ఉంటున్నారు, ఆయన ముందే వారు ఆయన కబలించాలని చూసేటువంటి వారు ఉన్నారు. కానీ వాట్ జీసస్ డన్ యు నో, అండ్ హీ హెస్ టేకెన్ వన్ కమిట్మెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఐ హావ్ టు స్పెండ్ విత్ మై ఫాదర్. నా పరలోక తండ్రి సన్నిధానంలో నేను గడపాలని ఆయన అంటున్నాడు. ఆయన పెందల కాడనే లేచి, ఆయన చాలా పెందల కాడనే లేచి, ఇంకనూ చాలా చీకటి ఉండగానే, ఈ మాటను గురించి ఆలోచన చేస్తే కొద్ది సిగ్గు కలుగుతుంది. నేను అన్య సహోదరుల గురించి అయితే నేను మాట్లాడలేదు, కానీ క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే పెందల కాడున లేచుట. అనగా ఇగో మనం ఒకటి గమనించినట్లయితే 3-3:30 గంటల ఆ సమయంలో కొన్నిసార్లు ఒక పక్షులు మధ్యరాత్రిలో కూడా అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. కోడి అది చాలా పెందల కాడని లేచి అది కొక్కరుకో అని అరుస్తూ ఉంటుంది 3 గంటల టైం నుండి. అనగా నేను అంటాను, పక్షులు దేవుని మహిమపరచడం నేర్చుకున్నాయి, ఈ భూ జంతువులు దేవుని మహిమపరచడం నేర్చుకున్నాయి. వాటిని కాపాడుతున్నందుకు, వాటిని భద్రపరుస్తున్నందుకు, వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నందుకు అవి స్తుతిస్తున్నాయే. వాటికంటే శ్రేష్ఠులైన మనమైన ఎంతవరకు దేవుణ్ణి చాలా చీకటి ఉండగానే లేచి ఆయన సన్నిధానంలో ప్రార్థించేవారుగా ఉన్నాం. ఈ నూతన వత్సర కాలంలో ఈ ప్రార్థన అనే అంశం అనేది ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో కావలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా మారణ హోమములు జరుగుతున్నాయి. ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా మనిషి మీద మనిషి దోచుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే ఇదిగో ఎప్పుడు ఏ మనిషి కబలించేస్తాడో అర్థం కాని నిస్సాయస్కరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ వాటన్నిటికంటే కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధానంలో ప్రార్థించుట. ప్రార్థన పరిస్థితులని మారుస్తుంది, ప్రార్థన నీ స్థితిగతుల్ని మారుస్తుంది, ప్రార్థన నీకు పరలోక రాజ్యానికి ఒక నిచ్చెన వేస్తుంది అనేది నువ్వు గమనిస్తున్నావా? నువ్వు ఒకవేళ భౌతికంగా ఈ మట్టి దేహాన్ని నువ్వు కోల్పోవచ్చు, కానీ ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాత్మ ఉంది, ఆయన ఇచ్చినటువంటి ప్రాణము ఉన్నది. చూసారా? ఆయన సన్నిధానానికి వెళ్ళాలంటే ఈ మట్టి దేహంలో ఉండగానే ప్రార్థన అనే నిచ్చెను మనం వేసుకుంటూ మన కన్ను మూసిన తర్వాత, ఆయన పిలుపు అందుకున్న తర్వాత ఆ నిచ్చెన ద్వారా ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ ఆ పరలోక రాజ్యంలో చేరాలన్నదే ఆయన యొక్క నిశ్చయత ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో మొదటిగా మనం ఎలా చేయాలో తెలుసా? పెందల కాడని లేచి దేవుని స్తుతించేవారుగా ఉందాం. పెందల కాడన లేచి దేవుని సన్నిధానంలో ప్రార్థించేవారుగా ఉందాం. పెందల కాడన లేచి దేవుని యొక్క సన్నిధానాన్ని కోరుకునేవారుగా ఉందాం. ఇది మొదటి లక్షణం ప్రతి క్రైస్తవుడికి. ఈ ఎదుర్కోబోతున్నటువంటి మరికొద్ది గంటల్లో ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి కావాల్సినటువంటి భాగమై ఉన్నది. రెండోదిగా కావాల్సింది ఏమిటనంటే 1 యోహాను పత్రికలోకి వెళ్ళినట్లయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మనం చూడగలుగుతాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఏమనుందంటే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. అంటే రెండోదిగా మనకు కావాల్సింది ఏమిటనంటే ప్రేమ. లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నాట్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ లైఫ్, ఇన్ అవర్ ఫిజికల్ లైఫ్ ఈజ్ ఆల్సో లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యూ లవింగ్ యువర్ పేరెంట్స్? Are you loving your husband? Are you loving your wife? Are you obeying to your father and mother? This is the main character each and every Christian must need. నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించుము. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని. మొదటి స్థానము తల్లికి దేవుడు ఎందుకు ఇచ్చున్నాడంటే ఆయన ప్రణాళిక గొప్పదై ఉన్నది, ఆయన యొక్క ఆలోచన విధానం గొప్పదై ఉన్నది. తల్లి లేనిదే కుమారుడు లేడు, బిడ్డ లేరు. ఈ యొక్క సంగతి దినమున పిల్లలు అది గ్రహించుకోకుండా తల్లిని చాలా దారుణంగా మాట్లాడుతుంటారు, తల్లిని చాలా కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు. తల్లి ప్రేమను వారు పొందుకోకుండా బయట ప్రేమలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసా?
తండ్రిని అసహించుకొని మాట్లాడుతుంటారు, తల్లిని అగౌరవంగా మాట్లాడుతుంటారు. నీకేమి తెలుసులే, నువ్వు నోరు మూసుకో, నువ్వు ఇంకెక్కువ మాట్లాడేవంటే కొడతాను అనేటువంటి నిస్సహాయ స్థితిలోకి తల్లిదండ్రుల్ని పిల్లలు వారు గంభీరంగా గర్వంతో క్రొవ్వు మదించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కనిపిస్తున్నాయి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం తెలుసా? మనము ఒకరినొకరము ప్రేమింతుము. ఎందుకనంటే దేవుడే ప్రేమ స్వరూపే ఉన్నాడు. యోహాను సువార్త 3:16 మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో అనగా లోకం అనగా మనము కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అని అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను లోకము అనగా నువ్వు నేను ఈ లోకాన్ని ఆయన ప్రేమించినాం, నిన్ను ప్రేమించినాడు. నువ్వు క్రీస్తుని ఎరిగిన ఎరగకపోయినా, దేవుణ్ణి తెలుసుకోకపోయినా, దేవుని ఎరిగిన నన్ను ఎట్లా ప్రేమిస్తున్నారో నిన్ను కూడా దేవుడు అలానే ప్రేమిస్తున్నాడు. ఈ నూతన వత్సర కాలంలో 2 లక్షణం మనం అలవర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ప్రేమ అనే లక్షణం. ఈ ప్రేమ అనేది ఆత్మీయ ఫలముల్లో ఉన్న 9 ఫలాల్లో మొదటి ఫలంగా కనిపిస్తుంది. నీకు ప్రేమ లేకపోతే సమాధానం ఉండదు, నీకు ప్రేమ లేకపోతే దయాళత్వం ఉండదు, నీకు ప్రేమ లేకపోతే దీర్ఘశాంతం ఉండదు. నువ్వు ఎప్పుడైతే ప్రేమను కలిగి ఉంటావో నీలో అన్ని లక్షణాలు, మిగతా 8 లక్షణాలు ఆత్మ ఫలములు నీలో జీవింపచేస్తాయి. కాబట్టి ఈ నూతన వస్త్రములకు ప్రవేశిస్తున్న మనము రెండోది లక్షణం కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? ప్రేమ. మొదటిది ప్రార్థన, రెండోది ప్రేమ అనే లక్షణాన్ని కలిగి ఉన్న వారిగా మనం ఉందాం. 3వ లక్షణాన్ని చూచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు, మరియు నా కుమారుడా ప్రభువుచే శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు అని కుమారులు సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరించి మర్చితిరి. అనగా పాపముతో పోరాడే వారిగా మనం ఉండాలి. అంతే, పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. నీవు పాపంతో పోరాడినప్పుడు పరిశుద్ధుడిగా మార్చబడతావు. జన్మతః మనం పాపులము, మన కర్మతః కూడా మనం పాపులము. మనం జీవించే జీవితం, మన చుట్టుప్రక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ, మన ఆలోచన విధానాలు కానీ, మన చూపులు కానీ, మన తలంపులు కానీ, మన యొక్క వినికిడి కానీ, మనము మాట్లాడేటువంటి మాటలు కానీ, మన హృదయ అగోచరమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా అవి పాపంతో మిళితమై ఉన్నాయి. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ నిబంధన, ఆ కోవరెంట్ హౌ ఇట్ హస్ బీన్ కన్వర్టెడ్. ఐ వాంట్ టు టెల్ యూ, పాత నిబంధన గ్రంథంలో తప్పు చేస్తే మోషే గారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపుడి అని ఉంది. కానీ నూతన నిబంధనలో నీ యొక్క కళ్ళతో నువ్వు మోహపు చూపు చూస్తేనే అది పాపం రా నా బిడ్డ అని చెప్పి నూతన నిబంధనలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. దట్ ఈస్ ది కమిట్మెంట్ హస్ గివెన్ ఇన్ ది న్యూ కోవెనెంట్, ఇన్ ది న్యూ టెస్టమెంట్. వాట్ వీఆర్ డూయింగ్? ఈరోజు ఎంత పాపంతో మనం మునిగిపోతున్నాం. ఒకరు బాగుపడుతుంటే చూసి సహించలేము. మనం వాక్యాలు చదువుతాము, ప్రార్థనలు చేస్తాము, అనేకమైన డిబేట్స్లో మనం పాల్గొంటాము, లేకపోతే అనేకమైన మందిరాల్లోకి వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యాన్ని ఎగ్జామ్స్ రాస్తావు, ఇవన్నీ చేస్తావు. కానీ నీలో లేకపోతున్నది ఏమిటి తెలుసా? there is no holiness in your heart, there is no holiness in your thinking, there is no holiness in your character, there is no holiness in your way. నీ యొక్క మార్గంలో కూడా ఆ పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత ఈ నూతన సంవత్సరం మనం సంపాదించుకుందాం. మనం ఏది పోగొట్టుకున్నామో తెలుసా? ప్రార్థన అనేది కొరవడిపోయింది. మీరు అంటుండవచ్చు, ఒకవేళ నేను ప్రార్థన చేయటం నువ్వు చూస్తున్నావా అని చెప్పి నన్ను అంటుండవచ్చు. నువ్వు నిజమైన ప్రార్థన పరుడు అయితే దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. రెండోదిగా, నువ్వు నిజమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తివైతే దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. మూడోది, నువ్వు పరిశుద్ధుడు అయితే ఇంకనూ కూడా దేవుని నామమునికే మహిమ. కానీ మానవులుగా సామాన్యంగా మనము 3 విషయాలు పడిపోతాం. ప్రేమలో ప్రార్థనలో తరిగిపోతున్నాను, లేకపోతే ప్రేమలో నేను తరిగిపోతున్నాను అయ్యా. పరిశుద్ధత కలిగినటువంటి జీవితంలో నుండి అపరిశుద్ధతలోకి నేను వెళ్ళిపోతాను. అది నేను వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను, కానీ నాకు తెలియకుండానే నేను అపరిశుద్ధతను అనగా పాపంతో పోరాడేటువంటి ఆ పాపపు జీవితం, మాలిన్యకరమైన జీవితంలోకే నా జీవితం వెళ్ళిపోతుంది అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఈ లక్షణాన్ని
అలవర్చుకుంటామో దేవుడే స్థిరపరచువాడు, దేవుడే బలపరచువాడు, దేవుడే నడిపించువాడై ఉన్నాడు. 4 లక్షణం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి మాటను మనం చూద్దాము. ఏమిటంటే, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను, ఆత్మ కలిగించు ఐక్యత. 4వ లక్షణం ఏంటంటే, మనలో ఐక్యత చాలా కొరవడిపోయింది. ఒక మనిషిని చూస్తే ఒక మనిషి తట్టుకోలేనటువంటి పరిస్థితులు, ఒక మనిషిని చూస్తే ఒక మనిషి ఈర్ష్యను పెంచుకుంటున్నారు. ఈ దినం క్యాన్సర్లు మానవుడికి ఎందుకు ఎక్కువైపోతున్నాయో తెలుసా? ఒక వ్యక్తి బాగుపడితే లోపల మదించిపోయి మదన పడుతూ వాడు ఎలా అయిపోతున్నాడు తెలుసా? తట్టుకోలేనటువంటి లక్షణాలు. ఎక్కడ ఎదుటి వాడిని పాడు చేయాలో, ఎక్కడ ఎదుటి వాడిని కూలద్రోయాలో, ఎక్కడ ఎదుటివాడిని తలక్రిందులు వారి బ్రతుకుల్ని వారి కుటుంబాన్ని చేయాలను ఈ ఈర్ష్య మానవుల్లో పెరిగిపోయి అది ఒక రాచిపుండుగా మార్చబడి అదే ఈ దినం పిలువబడుతున్న మాట ఏమిటి తెలుసా? క్యాన్సర్. ఆ క్యాన్సర్ శరీరాన్ని అంతటిని కూడా బలహీనపరుస్తుంటుంది. ఆ బలహీనతలు రాకుండా ఉండాలంటే మనం నేర్చుకోవాల్సిందంటే, ఎదుటి వ్యక్తి నీకు కీడు చేసినా నువ్వు మేలు చేసేవాడిగా ఉండు. ఎదుటి వ్యక్తి నీకు అపకారం చేసినా నువ్వు ఉపకారం చేసే వ్యక్తిగా ఉండు. ఎదుటి వ్యక్తి నిన్ను ద్వేషించే వ్యక్తిగా ఉన్నా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండు. ఎదుటి వ్యక్తి నీ మీద అభాండాలు వేస్తున్నా నువ్వు వారిని గణపరిచేవాడిగా ఉండు. ఎప్పుడైతే ఈ కార్యంలో నీలో ఉంటాయో, ఈ కార్యంలో నీ జీవితంలో నువ్వు అలవర్చుకుంటావో, ఐక్యత అనే సమాధాన బంధంను ఏర్పరిచే వ్యక్తిగా ఉంటావు. అక్కడ రాయబడి ఉంటుంది కదండి, ఇప్పుడు చదవనట్టు మాటలు ఏమిటి? కాపాడుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు ఐక్యత ఉంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకున్న వలని ప్రభువు బట్టి ఖైదీనైన నేను అని అంటున్నాడు. ఈ మాటల్లో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నీలో ఐక్యత. ఈ నూతన సంవత్సరంలో ఐక్యత. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ వస్త్రాలు మనకున్న స్థితిగతులను బట్టి సూట్లు వేయవచ్చు, లేకపోతే బంగారాన్ని పెట్టవచ్చు, లేకపోతే ఇంకా ఎంతెంతో అందంగా మనల్ని తీసుకెళ్ళవచ్చు. కానీ కప్పబడినప్పుడు, కాల్చబడుతున్నప్పుడు అవన్నీ కూడా పనికిరానిగా అయిపోతాయి కదా. లేకపోతే కప్పబడిన తర్వాత ఆ మట్టంతా పోయిన తర్వాత అది ఏమైపోతాయో, అక్కడ చీమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, చెదలు ఉంటాయి, అవి తినివేస్తాయి. నేనంటాను, నువ్వు జీవించినంత కాలము నీకు ఒకవేళ ఎదుటి వ్యక్తి మీద ఏదైనా కోపం ఉంటే దండించు. వారు ఒకవేళ నీ మీద కోపపడినా, బాధ పెట్టుకున్నా వారు అర్థం చేసుకుంటారు. వారికి అర్థమయ్యేటట్లుగా దండించు. వారు తప్పక అర్థం చేసుకొని నీ పట్ల ప్రేమ కలిగిన వారు. అందుకని ఇక్కడ అంటున్నారు, నీలో ఎప్పుడైతే ఐక్యతను నువ్వు కాపాడుకుంటావో, శ్రద్ధను కలిగి ఉన్న వాడిగా ఉంటావో, నువ్వు సంపూర్ణుడిగా మార్చబడతావు. సంపూర్ణతమైన ప్రేమతో నువ్వు సహించేటువంటి లక్షణం నీలో వస్తుంది. ఈ నూతన రాబోతున్నటువంటి ఇంకా 72 గంటల తర్వాత మనం ఎదుర్కోబోతున్నటువంటి ఈ మరొక సంవత్సరంలో నీవు నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? యూనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ కష్టకాలంలో ఆ యూనిటీ అనేది ఉంది చూసారా, నీకు తోడుగా ఉంటుంది. నువ్వు కష్టకాలంలో, నువ్వు బాధపడుతున్న సమయంలో నీ ఐక్యత నిన్ను వారింట్లో వ్యక్తిగా భావించి వారు నీ కొరకు కార్యములు చేసేవారు, నీకు ఆ కష్టకాలంలో ఆదుకునేవారుగా ఉంటారు. ఆ కష్టకాలంలో నీతో కలిసి నడిచేవారు ఉంటారు. అందుకనే ఒక మాట కూడా సామెతల గ్రంథకర్త ద్వారా దేవుడు రాయించున్నాడు. ఏంటి తెలుసా? దూరంలో ఉన్న నీ సహోదరుడి కంటే దగ్గరనున్న నీ పొరుగువాడు వసి అని రాయబడి. అంటే నీకు కష్టకాలంలో ఆదుకుని వాడుగా ఉంటాడు నీ స్నేహితుడు. కాబట్టి నీ ఇరుగు పొరుగు వారితో, అనగా నీ కుడి ప్రక్కన, నీ ఎడం ప్రక్కన, నీ ఇంటి ముందు, నీ ఇంటి వెనుక ఉన్న వారితో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఐక్యత కలిగిన వారు. నీ ఉద్యోగంలో అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఒకవేళ ఆఫీసర్ క్యాడర్లో ఉండొచ్చు, కానీ ఒక దీన స్థితిలో నీ ఆఫీస్లో ఒక ఫైల్ మోసే వ్యక్తి అయి ఉండవచ్చు, లేకపోతే నీకు ఒక టీ కప్పులు ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వారే నీ కష్టకాలంలో ఆదుకునేవారుగా ఉంటారు. వారే నీ కష్టకాలంలో నీకు సహాయకులుగా ఉండేవారుగా ఉంటారు. ఎందుకో తెలుసా? నీవు వారిని ప్రేమించడం నువ్వు నేర్చుకున్నావు. వారిని పట్ల నువ్వు ఐక్యత కలిగిన వాడిగా ఉంటున్నావు. ఒక గొప్ప సహోదరుని, ఆయన కలెక్టర్ గారు కేరళ రాష్ట్రంలో, ఆయన దగ్గర ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ని ఆయన పనున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సహోదరుడా వెళ్ళి ఇది తీసుకురా. ఆ సహోదరుడు వెళ్ళి
తీసుకొచ్చిన తర్వాత థ్యాంక్ యూ. ఏంటిది? ఈయన ఒక కలెక్టర్, హీఈస్ ఓన్లీ వన్ ప్యూన్, క్లాస్ 4 ఎంప్లాయ్. But what he is calling, he is a collector, even though what he is calling is assistant, my dear brother. ఈ యొక్క ప్రేమ అనేది ఉన్నదా? అయితే ఆ యొక్క ప్యూన్ని ఒక దినం ఒక వ్యక్తి వెళ్ళి అడిగి ఉన్నాడంట. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన నా యొక్క అధికారి కాదు, నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఆయన లక్షణంలో నేను ఒక బ్రాహ్మణుని అయి ఉండి నిజమైనటువంటి క్రీస్తును నా యొక్క అధికారులను నేను తెలుసుకున్నాను. ఆయన నేను అధికారి అని పిలవటం కంటే కూడా నా మెంటర్ అని నేను పిలుస్తాను. నా అధికారి అని పిలవటం కంటే కూడా నా సహోదరుడు అని నేను పిలుస్తాను. నా అధికారి అని పిలవటం కంటే కూడా నా యొక్క మంచిని శ్రేష్ఠ కోరేటువంటి వ్యక్తి అంట. క్రిస్మస్ దినంలో ఆ యొక్క ప్యూన్, ఆ యొక్క ఆఫీస్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి? క్రిస్మస్ వచ్చిందనంటే ఇంటిళ్ళ పాది వస్త్రములన్నీ ఆయనే కొంటాడంట. ఆ మాసం అంతా కూడా ఆయనకున్నా సరే ఆ కావలసిన సరుకులన్నీ కూడా ఈ కలెక్టర్ గారు వేపిస్తారంటే. ఆయన డ్రైవర్ కూడా ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఇంట్లో 5 పనివారు వారు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఈ మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది, క్రీస్తు ప్రేమను ఆయన రుచి చూపించి ఉన్నాడు. ఆ ఐక్యతని బంధము చేత ఆయన ఒకవేళ ఆయన ఒక కలెక్టర్ అవటం కోసం అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో క్రీస్తు ప్రేమని ఆయన తెలుసుకున్నాడు, రుచి చూచున్నాడు. కాబట్టి ఒక గొప్ప అధికారిగా దేవుడు మార్చున్నాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు ఏ మతంలో ఉన్నావా, ఏ కులస్తుడివా, లేకపోతే ఏ యొక్క వర్ణానిక, ఏ వర్గానిక అని నేను అడగను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాం, నువ్వు తెలుసుకోకపోయినా మనం నేర్చుకోవాల్సిన మినిమం కామన్స్ ఏంటో తెలుసా? మనము ఐక్యత కలిగి, యూనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గడ్డి ఉన్నది సింగిల్గా ఉంటే అది ఊరికినే దాన్ని ఎరగతీయొచ్చు. అదే కనుక అది పెనవేసుకొని ఉంటే ఏనుగు కూడా ఊడదీయటం దానికి కష్టతరము. నా ప్రియ సహోదరుడా, ఈ పరిశుద్ధ దినంన ఇగో ఈ 2025 సంవత్సరం ఈ డిసెంబర్ మాసం 28వ తారీఖున దేవుడు నిన్ను నన్ను ప్రేమతో ఏమని చెప్తున్నారో తెలుసా? ఎదుర్కోబోతున్న నూతన వస్త్రంలో ఐక్యత అనే మనసును మనలో తెచ్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మనలో కావాల్సినటువంటి మరొక క్యారెక్టర్ ఏంటో తెలుసా? 5వదిగా యథార్థత. ఈ యథార్థత అనేది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. యథార్థత ఎలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్తుంది తెలుసండి? ఒక రాజుని చేస్తుంది, ఒక అధికారిని చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దావీదు గారు యథార్థంగా దేవుని దృష్టిలో కనిపించి ఉన్నాడు. అందుకని దావీదు గారిని దేవుని ఎన్నుకొని నా హృదయానుసారుడుగా మార్చి ఉన్నాడు. అక్కడితో ఆయన విడిచిపెట్టలేదండి. ఆయన ఏమి చేస్తున్నాడో తెలుసండి? ఒక చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తున్నారు. రెండోదిగా మనం గమనించినట్లయితే యోసేపు గారు తన అన్నలు తనని ఎంతగానో దూషించినారు, ఎంతగానో బాధించినారు. చివరికి తన మరణానికి వారిని అప్పగించేటువంటి పరిస్థితి వచ్చిన యోసేపు చేసింది ఏమిటో తెలుసా? యథార్థవర్తుడిగా నిలబడి ఉన్నాడు, ప్రధానమంత్రిగా అయి ఉన్నాడు. తన జీవితంలో పాపం చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పాపానికి ఆయన లోబడిపోలేదు, పాపానికి దూరంగా పారిపోయి ఉన్నాడు. దేవుని కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. ఒక గొప్ప ప్రథమైన స్థానంలోకి వెళ్ళినాడు. అందుకని దావీదు గారు ఆ మాటలన్నీ గ్రహించి యథార్థత గురించి చెప్తూ ఈ 15 సంకీర్తనలో ఒక మాట రాస్తుంటాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని అంటూ రెండవ చరణంలోకి వచ్చేటప్పటికి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. యథార్థత ఉంటే నిజాయితీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నిజాయితీ ఉండదో యథార్థత అనేది మానవుల్లో ఉండదు. ఇది 1-to-1 ఇంటర్లింక్డ్ రిలేషన్. ఇవి నీలో యథార్థత ఉంటే నిజం అనేది ఉంటుంది. యథార్థత లేకుండా నిజం మాట్లాడలేడు. ఈ పైన 2 ప్రశ్నలు దావీదు మహారాజు గారు వేసుకొని వెంటనే తానుగా ఎలా తన్ను సంబోధించుకుంటున్నాడు అని అంటే యథార్థమైన ప్రవర్తన. యువర్ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క సశీల్యత అంటే నీ యొక్క గుణము అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి.
హృదయపూర్వకంగా ఈ ప్రవర్తన, రెండు హృదయపూర్వకమైన నిజము అనేది రెండు మనలో కావాలి. ఈ నూతన వత్సర కాలంలో ఇంకా కొద్ది గంటల్లో ప్రవేశిస్తున్నటువంటి మనం ఈ పాత సంవత్సరంలోనే దేవా, ఈ 5 లక్షణము యథార్థత, ఏదైతే దావీదు గారు ఇదిగో నాయన మీ యొక్క గుడారంలో అతిథిగా నివసించేవాడు ఎవడు అని అంటే తెలుసా, ఎవరైతే యథార్థత కలిగిన ప్రవర్తన ఉన్నవాడు, నిజముగా పలుకువాడు మాత్రమే మీ యొక్క గుడారంలో నివసిస్తాడయ్యా. రెండోది, మీ పరిశుద్ధ పర్వతం మీద వాడు నివసించగలుగుతాడు అని చెప్పి మనం ఎరిగినప్పుడు ఆయన సన్నిధానాన్ని ప్రేమించే వారుగా ఉంటాము, ఆయనకు ప్రణమిల్లే వారిగా ఉంటాము, ఆయన పాద దాసులుగా మనం ఉండగలుగుతాం. నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, ఈ యథార్థత నీలో ఈ నూతన సంవత్సరంలో అలవర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరోదిగా చూచినట్లయితే అబౌట్ యువర్ విట్నెస్, నీ యొక్క సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇదిగో వీడు మాట్లాడుతున్నాడు, క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు, అన్యుడు మాట్లాడుతున్నాడు అనుకొని క్రైస్తవులు ఏమి మాటలు మాట్లాడుతున్నాడు, వీడి నోరు తెరిస్తే అనేది వాట్ ఈస్ యువర్ విట్నెస్ టుడే? నీ ఉద్యోగంలో సాక్ష్యాన్ని కలిగిన వాడిగా ఉన్నావా? నీ కుటుంబ జీవితంలో సాక్ష్యం కలిగిన వాడిగా ఉన్నావా? నీ తోబుట్టుల దగ్గర ఒక సాక్ష్యం కలిగిన వాడిగా ఉన్నావా? లేకపోతే నిన్ను ప్రేమించి ప్రేమికుడి దగ్గర, ప్రేమికురాల దగ్గర నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? అందుకని అంటాడు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. 5-6 వచనాలు మనం గమనించినట్లయితే చూడండి, సమయము పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడి. అంటే ఈ మాటలో మనం గమనించవలసింది ఏమిటో తెలుసా, నీ యొక్క క్యారెక్టర్ ఎట్టా ఉండాలి అంటే వాట్ ఈస్ యువర్ విట్నెస్, వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. ఆర్ దే గివింగ్ గుడ్ క్యారెక్టర్, ఆర్ దే గివింగ్ గుడ్ కండక్ట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? ఇక్కడ ఏమని అంటున్నారు తెలుసా, అది రావాలి అని అంటే నీ యొక్క సమయాన్ని, డోంట్ వేస్ట్ యువర్ టైం, నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. రెండోది, you have to utilize that each and every second what God has permitted to live on this earth. ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుడు ఎంత సామర్థ్యత మనకి ఇచ్చినాడో, ఎంత అవకాశాన్ని ఆయన ఇచ్చినాడో దాన్ని సద్వినియోగపరచుకునే వారిగా ఉండాలి. సంఘమునకు వెలుపటి వారి వలె వెళ్ళ జ్ఞానము కలిగి, అంటే నీ ముందున్నటువంటి అనగా నీ గృహం ముందున్న అన్య సహోదరుడు ఉండొచ్చు, అన్య సహోదరు అయి ఉండవచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి ఎలా నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ సాక్ష్యం, ఈ 3 లక్షణాలు నీలో ఉంటే నువ్వు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు. అరే, ఈ వ్యక్తిని చూస్తే యేసు ప్రభుని చూసినట్లుగా వద్దిరా, ఈ యొక్క సహోదరిని చూస్తుంటే ఈ సహోదరి యొక్క క్యారెక్టరే కానీ, ఈ సహోదరి యొక్క లక్షణంలే కానీ, ఈ సహోదరి యొక్క నడవడికే కానీ, ఈ సహోదరి మాట తీరే కానీ, ఈ సహోదరి యొక్క చూపే కానీ, ఈ సహోదరి యొక్క ప్రతి ఒక్క అడుగుజాడుల్లో నేను యేసు ప్రభుని చూస్తున్నాను అని ఒక సహోదరి అయినా ఒక సహోదరుడు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? వేర్ వి లాస్ట్, దెర్ ఇస్ నో విట్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సాక్ష్యం లేనటువంటి బ్రతుకైపోయింది. ఈ నూతన సంవత్సరంలో మనం అలవర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా, మంచి సాక్ష్యాన్ని పొందుకోవటానికి నన్ను మార్చుదేవా, నన్ను మార్చగలిగేటువంటి దేవుడు, నేనుగా మారాలి అని అనుకుంటే ఒకవేళ ఒక దినము, ఒక 10 దినములు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, అది తర్వాత మరలా ఎక్కడో నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాను. మరలా నేను దాంట్లో నుండి రావాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. కానీ నాయన నీ సహాయత నాకుంటే మొదటి దినము 2026 సంవత్సరం మొదటి దినం నుండి నా సాక్ష్యాన్ని నేను ఇతరులకు మాదిరికరంగా చూపించేవాడిగా నన్ను మార్చని మనం అడిగేవారిగా ఉందాం. తర్వాత చూసినట్లయితే ఈ నూతన సంవత్సరం, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమి దాచుకోలేదండి. చివరికి ఒక మాట చెప్పనా, ఆయన యొక్క వస్త్రాన్ని కూడా ఆయన దాచుకోకుండా బాహాటంగా, ఆయన ఒక విధంగా చెప్పాలనంటే ఆయన వస్త్రాన్ని కూడా అమ్మి వేసినటువంటి, చీట్లు వేసినటువంటి పరిస్థితులు. అంటే ఏది నీ కొరకు, నా కొరకు, పాపము చేసిన మన కొరకు, పాపరహితుడైనటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఒక పాపిగా అయిపోయి ఉన్నాడు కదా.
అయితే మనం ఏం చేస్తాం? ఇదిన్న మనము ఆయన ఇచ్చి ఉన్నాడు కదా, నీకు సమస్తాన్ని, ఆయన రక్తాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు, ఆయన శరీరాన్ని నీకు బలియాగం చేసి ఉన్నాడు, ఆయన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చి ఉన్నాడు కదా. అయితే నీకున్నటువంటి ప్రాణాన్ని ఇవ్వమని నేను అన్ను, కానీ ఆయన ఏమి ఇచ్చట అనేది నేర్చుకున్నారు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లే హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్తే ఒక అందమైన మాట, లాస్ట్లో ఒక మాట ఉంటుంది, అది చాలా అందమైన మాట. 13వ అధ్యాయము మొదటి మాట, సహోదర ప్రేమ నిలువరగా ఉండనేది, ఆతిథ్యము చేయక మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఈ అద్భుతమైన మాట కదండి. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిట అనేది మనం నేర్చుకుందాం. నీకు డబ్బులు ఉన్నాయి, ఒకవేళ నీకు డబ్బులు లేకపోతే నేను చేయమని, నిన్ను ఏదో బలవంతంగా చేయమని నేను అన్ను, కానీ నీకు ఒకవేళ దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన దాంట్లో ఎవరికైనా సహాయం చేస్తున్నావా? వాడికి ఇస్తే నాకేమొస్తుంది, నేను దాచుకుంటే నా కొడుకుకి వెళ్తుంది, నా కొడుకు వాడి కొడుకుకి వెళ్తుంది, వాడి కొడుకు ఇంకొక కొడుకుకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఈ దినంలో నమ్మకం లేదు. ప్రతి దినం కూడా ఒక మారుమూల ప్రాంతంలో చూస్తాం, ధనము కోసము భర్తని చంపివేసే భార్య మనం ఆ యొక్క సాక్ష్యాలను మనం చూడట్లేదా? ఆ యొక్క టెలికాస్టులు చేస్తుంటే మనం చూడట్లేదా? లేకపోతే ఇదిగో వేరే భార్యకి వేరే అక్రమ సంబంధంలోకి వెళ్ళి భార్యని చంపేసినటువంటి భర్తను మనం చూడట్లేదా? ఆస్తి పాస్తుల కోసం బిడ్డను, తల్లిని, తండ్రిని దిండు పెట్టేసి చంపేసినటువంటి సంఘటనలు మనం చూడట్లేదా? నా ప్రియ సహోదరుడా, ఇచ్చుట వలన నీకు కలిగేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ఆయన ఇచ్చున్నాడో సర్వమానవాళిని రక్షించుట కొరకు తన జీవితాన్ని పనంగా ఇచ్చేస్తున్నాడు. చూసారా? నేను అంత ఇవ్వమని ఆయన కోరుకోవట్లేదు, కానీ నీకు కలిగి ఉన్న దానిలో. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఇగో ఎవరిని తెలుసండి, తల్లిదండ్రులు లేనటువంటి వారిని, భర్తలే విధవరాల్ని, అదే నిజమైన ఉపవాసము అనే మాట ఉంటుంది. నువ్వేదో రాత్రులు పగలు దినాలు ఉపవాసాలు ఉంటాం కాదు, కానీ నీకు కలిగి ఉన్న దాన్ని ఇతరులకు ఇచ్చుట. ఈ నూతన వస్త్ర కాలంలో ఒకవేళ నువ్వు పిస్నారివై ఉండవచ్చేమో. నేను సంపాదించుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాను. ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మా నాన్నగారి యొక్క మామగారు ఒకరున్నారు. ఆయన కైకలూరు ప్రాంతంలో ఆయన చాలా టీచర్గా చేసి చాలా సంపాదించుకున్నారు. ఆయన చేసింది ఏమిటో తెలుసా? ఏదైనా కుమారుడికి ఏదైనా జరిగితే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా టాబ్లెట్లు కానీ కొనుక్కొని వస్తే డబ్బులు అయిపోతాయి అని సొంత వైద్యం చేసి తన కుమారుడికి గుడ్డివానిగా చేస్తున్నాడు. ఎట్లా తెలుసండి? ఏదో తన సొంత వైఖరితో వైద్యం చేసి కుమారుడు ఈ దిన ఎట్లుందో తెలుసా పరిస్థితి? చాలా భయంకరమైన పరిస్థితి. తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు. ఆ యొక్క కుమారుడు పిచ్చివాడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇచ్చుట అనే లక్షణాన్ని మనం అలర్చుకుందాం. నా జీవితంలో నా దేవుడు నాకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకనొక సమయంలో తినటానికి కూడా నా స్థితిగతులు సరైన లేవు. నా విజయవాడ పట్టణాన్ని విడిచిపెట్టి కాకినాడ పట్టణం వచ్చిన సమయంలో, చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న సమయంలో, ఎవరైనా సరే ఒక 100 రూపాయలు ఇస్తారేమో అని 2010 సంవత్సరం ఎదురు చూస్తున్నటువంటి నా జీవితంలో ఆ ఎదురు చూచే లోకానుసారుడుగున్నటువంటి నన్ను, కానీ ప్రార్థనా పాదరాలైన నా భార్య నన్ను మార్చుట కొరకు అనేకమైనటువంటి రాత్రులు నాకు అన్నం పెట్టి, చంటి బిడ్డ 3 నెలల పాపతో ఆ యొక్క కౌగిట్లో పెట్టుకొని 3.5 సంవత్సరాలు బాబుని దగ్గర పెట్టుకొని నేల మీద పండుకొని తన కన్నీటి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన ఆ దినం నాకు అర్థం కాలేదు, కానీ నా యొక్క జీవితాన్ని మార్చిన తర్వాత నా భార్య చేసిన కన్నీటి ప్రార్థన అనేక మార్లు నేను చెప్పి ఉన్నాను. నా భార్య చేసిన కన్నీటి ప్రార్థనకి చివరి తన కనుగుడ్లో నీరు లేక చివరికి కన్ను కూడా ట్యూబర్క్యులోసిస్కి వెళ్ళిపోయింది. తర్వాత నా దేవుడు ఏమి చేస్తున్నట్టు తెలుసా? నన్ను మార్చుకున్నటువంటి నా దేవుడు నా భార్యకి తిరిగి రెట్టింపు ఆరోగ్యవంతురాలుగా, రెట్టింపు ఆ చూచుట అనేది కనుదృష్టిని దేవుడు ఇచ్చినాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఎందుకు ఈ 2025 సంవత్సరం ఆఖరి సాక్షి చెప్తున్నానో తెలుసా? మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి తెలుసా? ఇచ్చుట. నా భార్య ఒకటి అనుకుంది, నేను చనిపోయినా పర్లేదు, నా భర్త మారితే చాలు దేవా, నేను ఈ భూమి మీద జీవించినందుకు నా భర్తని నేను మార్చుకున్న వాడిని అవుతాను అని తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఇటువంటి సాక్రిఫిషియల్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భర్త
తన భార్య కొరకు ఒక సాక్రిఫిషియల్ లైఫ్, భార్య తన భర్త కొరకు ఒక సాక్రిఫిషియల్ లైఫ్, భార్య భర్తలు ఇరువురు వారి బిడ్డల కొరకు ఒక సాక్రిఫిషియల్గా వారు ఇచ్చేవారుగా, అంటే వారు ఏది సంపాదించుకున్నారు అంటే ఆస్తిపాస్తుల విషయం నేను చెప్పట్లేదు, ఆత్మీయ జీవితం గురించి నేను చెప్తున్నాను. ఇచ్చుట అంటే దేవుణ్ణి ఇచ్చుట, దేవుని సన్నిధానాన్ని ఇచ్చుట, దేవుని ఔన్నత్యాన్ని ఇచ్చుట, దేవుని యొక్క కృపణ గురించి వారికి తెలియచేయుట, ఇవి ఇస్తే వారి జీవితాలకి ఒక మంచి పూల పాన్పు లాంటి బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులుగా మనం అవుతాం. కాబట్టి ఇచ్చుట అనే లక్షణాన్ని మనం అలవర్చుకుందాం. ఆఖరిగా చూచినట్లయితే క్షమాపణ అనేది మనం నేర్చుకుందాం. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. క్షమాపణ అన్ని లేనిదే ఏది కూడా లేదు. ఒకవేళ మానవులకు మనం తప్పు చేస్తుంటాం. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3:13 ఒక మాట ఉంటుంది చూడండి, ఎవడైనాను తనకు హాని చేసని ఒకరినొకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కొట్టారండి. 24 గంటలు దాదాపుగా ఆయన్ని ఎట్లా తెలుసండి, 17 గంటలు ఆయన హింసలు పెట్టి ఉన్నారు. ఆయన నోరు తెసి నేనేం తప్పు చేసినా మీరు కొడుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు అడగలేదండి. ఆయన చేసింది ఏంటో తెలుసండి, ఆయన వాటన్నిటిని భరించున్నారు. ఇదిగో అక్కడ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క దొంగల మధ్య ఉన్నప్పుడు అరే నేను ఇంత ఒక దొంగగా అయిపోయానని చెప్పి ఆయన నలిగిపోలేదు, కుమిలిపోలేదండి. అక్కడ కూడా ఆయన క్షమించే లక్షణాన్ని చూపించున్నాడు. అక్కడ ఆయన అంటాడు కదా, ఇంతగా డొక్కలో పొడుస్తున్నా, ముఖం మీద ఉమ్మి వేస్తున్నా, ఆ రక్తమంతా చిందిపోతూ ఆ యొక్క వస్త్రహీనతగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన అన్నటువంటి అద్భుతమైన మాట ఏంటి తెలుసా, తండ్రి అంటే పరలోకపు తండ్రికి ఏమి కోరుతున్నారు తెలుసండి, క్షమించుటే ఆయన కోరుకున్నాడు. నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో క్షమించే లక్షణాన్ని అలవర్చుకుందాం. ఆయన ఏ విధంగా అయితే క్షమించున్నాడో మనము కూడా అలాగనే క్షమించే లక్షణాన్ని మనం అలవర్చుకుందాం. ఆ క్షమాపణ హృదయము ఒక జీవితాన్ని మారుస్తుంది. ఆ క్షమాపణ హృదయము అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే విధంగా ఉంటుంది. అందుకని మత్తయి సువార్త 6 ఒక మాట అక్కడ రాయబడిన 14-15 మనుషుల అపరాధం మీరు క్షమించిన ఎలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషుల యొక్క అపరాధం, మనుషులు కాక తప్పు జంతువులు చేస్తాయా? జంతువులకి వాటికి వివేచన లేదు, జ్ఞానం లేదు. కానీ దేవుడు మనకు ఆ రెండు ఇచ్చి ఉన్నాడు కదా. ఆ చేస్తున్నప్పుడు మనం ఏమి చేయాలి తెలుసా, క్షమించేటువంటి లక్షణం. చాలామంది నా సహోదరుడు నన్ను చాలా తూలను మాట్లాడు, నా భార్యని తూల మాట్లాడినప్పుడు నా తోటి సహోదరులే ఏమని అన్నారంటే, నీకు సిగ్గు లేదా, ఎంత పౌరుషంగా ఉండేవాడివి, ఎందుకు ఈ దినం వచ్చి క్షమాపణ అడగకముందే వెళ్ళిపోయి నువ్వు అట్లా ఉన్నావనంటే నాకు ఈ మాటే ఆ దేవుడు ఆ దినం నాకు తెలియజేసినాడు. మత్తయి సువార్త 6-14-15 ఏంటంటే, దేవుడు మనం ఇతరుల యొక్క అపరాధములను క్షమించకపోతే ఆయన ఎట్లా క్షమిస్తాడు? నీలో ఆ లక్షణం లేకపోతే దేవుడు ఏ విధంగా నిన్ను క్షమిస్తాడు? అందుకనే పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది కదా, తండ్రి మా అపరాధములను క్షమించులాగున మీరును, తండ్రి మేము ఇతరుల యొక్క అపరాధములను క్షమించులాగున మీరును మా అపరాధములను క్షమించము. మనం ముందు క్షమించటం నేర్చుకోవాలి. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాదిరికరమైన ఈ 7 లక్షణాలు ఈ రాబోతున్న నూతన వత్సర కాలంలో నీలో మొదటిగా కావాల్సింది ప్రార్థన, నీలో రెండోదిగా కావాల్సింది ప్రేమ, నీలో మూడోదిగా కావాల్సింది పరిశుద్ధత, నీలో 4వదిగా కావాల్సింది ఐక్యత, నీలో 5వదిగా కావాల్సింది సాక్ష్యము, నీలో కావాల్సింది 6వదిగా చూసినట్లయితే ఇచ్చుట, నీలో 7వదిగా చూసినట్లయితే క్షమాపణ. ఈ 7 లక్షణాలు మనం ముందు పునికి పుచ్చుకొని నూతన వత్సర కాలంలోకి వెళ్ళినట్లయితే దేవుడిచ్చేటువంటి ఒక 3 ఆశీర్వాదాలు, ఒక 5 ఆశీర్వాదాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ ఆశీర్వాదాలు మీరు రాసి పెట్టుకోండి. ఈ యొక్క వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ది కమింగ్ ఇయర్. నీ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో దేవుడు ఏమి వాగ్దానం చేయబోతున్నాడు అంటే గబగబా నేను చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాం. ఇదే దాదాపుగా చాలా మంది మీకు చెప్పి ఉండవచ్చు. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 60వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 15వ వచనంలో 60-15 ఒక మాట రాయబడి ఉంటుంది. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గంలో దాటిపోవడం లేదు. నీకు
శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దిస్ ఈస్ ది ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ కమింగ్ ఇయర్. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మొదటగా ఐ విల్ మేక్ యూ ఎన్ ఎటర్నల్ ఎక్సలెన్స్, ఎ జాయ్ ఆఫ్ మెనీ జనరేషన్స్. ఆయన ఏమని అంటున్నాడు తెలుసండి, ఆయన నీకు ఒక శోభాతిశయం, ఒక సంతోషకరమైనటువంటి జీవితం, వాట్ ఎ జాయ్ఫుల్ లైఫ్ హి ఈస్ గోయింగ్ టు గివ్ ది కమింగ్ ఇయర్ వెన్ నీవు తునీకరించబడినావని. నీవు దేవునికి దూరస్తులు అయిపోయినావని కాదుగా నేను అంటలేదు, కానీ ఇందాక చెప్పబడినటువంటి ఈ 7 లక్షణాలను నువ్వు అన్వర్చుకుంటే దేవుడు నిన్ను శోభాతిశయంగా అన్నటువంటి సంవత్సరంగా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. రెండోదిగా 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. పరిశుద్ధ ప్రజలు యెహోవా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడును అని అంటున్నారు. అంటే నీకు పేరు కలుగును అనే మాట అక్కడ కనిపిస్తుంది. ఈ మాట గమనించిన యూ విల్ బి కాల్డ్ ది హోలీ పీపుల్, ది రెడీమ్డ్ ఆఫ్ ది లార్డ్. అంటే నీవు దేవుని పేరుతో నిన్ను పేరు పెట్టి పిలిచేవాడుగా ఈ రాబోతున్న నూతన సంవత్సరం. ఒకవేళ దేవుడు నన్ను గమనించట్లేదని నిరాశకు లోనవుతున్నావా? దేవుడు నన్ను చూడట్లేదు, నా బ్రతికింకే, నా బ్రతికింక సొమ్మసిల్లిపోయింది, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నా జీవితం ఒక దుఃఖకరమైనటువంటి జీవితము, నా భర్త చూస్తే నన్ను హింసలు పెట్టేవాడు అయ్యారు, నా పిల్లలు చూస్తే నా మాట వినని వారు అయిపోయారని నువ్వు ఒకవేళ దుఃఖంతో ఉన్నావా? దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ పేరు పెట్టి పిలిచి నేను ఒక పూదండనగా దేవుడు వాడుకోబోతున్నాడు. నేను ఒక శాశ్వత శోభామయమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 3వ ప్రాఫెసీ ఏమిటో తెలుసా? యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనంలో ఉంటున్నా, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉండవు. రాజకీయ అంటే రాజు లాంటి లక్షణాలు దేవుడి నూతన సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. when we have those 7 characters, ఆ 7 లక్షణములు మనలో ఉన్నట్లయితే దేవుడు ఏమన్నా ఇంగ్లీష్లో ఉంటుంది కదా, యూ షల్ బి ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చేతిలో ఒక రాజ కిరీటము ధరించుకున్నటువంటి నూతన సంవత్సరంలోకి దేవుడు ఈ దయా కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడిని ఒక రాజ్య స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. 4వ ప్రాఫెసీ ఏమిటో తెలుసా? లెటెస్ట్ అంటే ఐజియా 43rd చాప్టర్ 43వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, 49వ అధ్యాయం వచ్చినట్లయితే అక్కడ మనకి కానీ చాలా సుస్పష్టంగా ఇంకొక వాగ్దానం అనేది మనకి కనిపిస్తుంది. 49వ అధ్యాయము గమనించినట్లయితే అక్కడ 16 వచనం 49-16లో చూసినట్లయితే, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యం నా ఎదుట ఉన్నవి. ఆయన ఏమని అంటున్నాడు తెలుసా? ఆయన అరచేతిలో నేను చిక్కుకున్నాను అని అంటున్నాడు. అంటూ నీ ప్రాకారంలో అంటే నీ జీవితం అనే ప్రాకారం నిత్యము కూడా నాకు తెలుసు బిడ్డ. ఎప్పుడు ఆ 7 లక్షణాలు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు, ఆ 7 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు, అందుకని ఇంగ్లీష్లో మాట్లాడు, ఐ హావ్ ఎంగ్రేవ్డ్ యూ ఆన్ ది పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్. ఆయన యొక్క అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు అని అంటున్నాడు. 5వ ప్రాఫెసీ మనం గమనించినట్లయితే ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ 4వ వచనంలో ఒక మాట రాయబడింది, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిక మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిక జనములను అప్పగించుచున్నాను అని అంటున్నాడు. యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్. నా కందృష్టిలో ఒక ప్రెషియస్, ఒక ముత్యము లాంటివి ఎప్పుడు యు హ్యావ్ బీన్ హానర్డ్ అండ్ హ్యావ్ లవ్డ్ యూ. నువ్వు గౌరవించబడతావు, నువ్వు ప్రేమించబడతావు అని అంటున్నాడు. నీవు దేవుని చేత నువ్వు దేవుని దృష్టికి ప్రియుడుగా మారినప్పుడు నీ జీవితము అద్భుతంగా మరల్చబడతావు. ఆ 7 లక్షణములు ఎప్పుడైతే నువ్వు అలవర్చుకొని ప్రతి దినము కూడా ఆ 7 లక్షణములను నువ్వు ముందు పెట్టుకొని పైన కొనసాగిస్తుంటావో దేవుడు నిన్ను అద్భుతమైన రీతిగా ఈ నూతన వస్త్రకాలను ఆస్వాదింపబోతున్నాడు. ఆఖరి యొక్క ప్రొఫెసీ, ఈ యొక్క ప్రవచనం ఏంటో తెలుసా? జెఫన్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాస్తుంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషం చేత ఆయన హర్షించును. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ సింగింగ్.
ఆయన నిన్ను చూచి ఆయన సంతోషించాలని, ఆయన నీ జీవితం ద్వారా ఆయన సంతోషపడాలని ఈ నూతన వత్సర కాలంలో దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ 6 వాగ్దానంలో నెరవేర్చబడాలంటే 7 లక్షణంలో మనం కలిగి ఉన్న వారికి ఉందాం. ఆఖరిగా 7 లక్షణంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు బహుధైర్యంగా యెహోషువ గారు అన్నట్లుగా, యెహోషువ గ్రంథము 24:15 అన్నట్లుగా, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరము, ఆ నది అవతలున్న వారినా లేకపోతే అమోరిలా అది కాదు కానీ నేను నా ఇంటి వారును నా యెహోవాను సేవించదము అనే మాటతో మేము ముందుకు పైన కొనసాగించగలుగుతాం. ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, ఒక దీవెనకరమైన సంవత్సరంగా, ఒక మేలుకరమైనటువంటి సంవత్సరంగా ఈ రాబోతున్న సంవత్సరము మనందరికీ దేవుడు అనుగ్రహించలాగున ఈ 7 విషయాల్లో ప్రతి దినము కూడా మనల్ని మనం కాపాడుకుంటూ మన జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లుగా ఈ దినము నుండే, ఈ క్షణం నుండే మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తన కార్యాన్ని, తన సహాయతను మనకు దయచేయుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 28వ తారీఖున మరి 3 దినంలో మేము నూతన వస్త్రంలోకి మేము ప్రవేశించబోతున్నాం తండ్రి. అది మీ చిత్తమైతేనే మేము ప్రవేశిస్తాం, లేకపోతే ఒక్క క్షణం చాలు. ఇంతలో కనిపించి అంతలో ఆవిరైపోయే లాంటి మా బ్రతుకుల్లో మీ సహాయత లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం అయ్యా. ఈ 2025 సంవత్సరంలో అనేక మంది మా ప్రియులు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. కుటుంబాలు అనేక మంది వేదనలు ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. మేము ఓదారిస్తే అది క్షణికం మాత్రమే, కానీ మీరు ఓదారిస్తే అన్నటికి కూడా అది వారికి ఆదరణ కలుగుతుంది అయ్యా. ఈ నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. మేము ఈ యొక్క 7 లక్షణాలు ప్రతి క్రైస్తవులుగా, అంటే క్రీస్తు నెరిగిన వారిగా మేము 7 లక్షణాలు కలిగి ఉండాలని, ఏ కొడవడి అయితే ఇది 2025 సంవత్సరంలో మాలో లోపించినదో మీరు ఎత్తి పట్టి పదే రెట్టించి మమ్మల్ని నాయనా ఈ దినం నాయన మీరు మాకు తెలియజేస్తున్నారు. ఈ 7 లక్షణాలు అలవర్చుకున్నప్పుడు ఈ రాబోతున్నటువంటి 2026 సంవత్సరంలో ప్రభా 6 వాగ్దానంలో మీరు మాకు ఇచ్చున్నారు. 6 వాగ్దానం మేము స్వతంత్రించుకునే కృపా భాగ్యత మాకు దయచేయమని తండ్రి, మరొకసారి ఈ భాగ్యుడినైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆత్మీయ జీవితంలో మరొకసారి పురికొల్పినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోతున్న నూతన వత్సర కాలంలో మేమందరం క్షేమకరంగా, ఆరోగ్యపరంగా, బలంగా, శక్తితోనైనా ఒక సంతోషకరమైనటువంటి ఒక నూతన సంవత్సరంలోకి ఈ పాతవన్నిటిని విడిచిపెట్టి ఒక నూతన వస్త్రంతో, ఒక నూతన ఆత్మీయ వస్త్రంతో నేను నూతన వత్సర కాలంలో ప్రవేశించినట్లుగా సహాయం దయచేయమని, మీరు రాకడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకొని మేము స్తుతించి రాబోతున్న నూతన వత్సర కాలంలో మా జీవితంలో ఒక నూతన కార్యములను మీరు జరిగించండి. దినం వెంబడి దినము, గడియ వెంబడి గడియ మా జీవితంలో ఒక నూతన కార్యములను మేము రుచి చూస్తూ మిమ్మల్ని బహుగా స్తుతిస్తూ, బహుగా మిమ్మల్ని గణపరుస్తూ, కీర్తించే వరకు మా జీవితాలు ఉన్నట్లుగా సహాయం దయచేయమని మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము రాబోతున్న నూతన వత్సర కాలంలో ఆయన నూతన కార్యముల చేత మనందరినీ దేవుడే నింపి నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు ఇప్పటి వరకు కూడా మనందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి క్షేమంనిచ్చి మరొక కొన్ని గంటల్లో 72 గంటల్లో మరొక నూతన వత్సరంలోకి మనం అందరం కూడా ప్రవేశించలాగున ఈ దినం మొదలుకొనే మన దేవుని సన్నిధానంలో మోకరించి ప్రణమిల్లి ప్రార్థన చేసి ఆ 7 లక్షణముల గురించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు 7 ఆత్మతో మనల్ని అభిషేకించబోతున్నాడు. 6 వాగ్దానంలో మన జీవితంలో ఆయన నెరవేర్చి 7 ఆత్మతో మనల్ని ఆయన నింపబోతున్నాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరి జీవితం దయచేయనుగాక. మీ దగ్గర నుండి సెలవు తీసుకున్న మీ యొక్క సహోదరుడు మీ అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నా గురించి, నా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.